సార్ ఇప్పుడు నిర్వహించబోయే నెక్స్ట్ చేయబోయే థర్మల్ ప్లాంట్ ఫ్లవర్ సంబంధించి యాదాద్రి అదేవిధంగా మీరు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడారు, కాలం చెల్లిన మెషినరీ వాడారని చెప్తున్నారు. మీరు అవే వాడతారా లేక కొత్త టెక్నాలజీ వాడతారా? ఇంకొక వైపు పీపీఏల గురించి మీరు చెప్పారు, వాటి వల్ల ఎంత నష్టం ఉందో చెప్పారు, కానీ పీపీఏలు కొనసాగిస్తామని చెప్తున్నారు, అగ్రిమెంట్లు చేసుకుంటామని చెప్తున్నారు. ఇంకొద్ది అడిషన్ క్వశ్చన్ సార్. ఇప్పుడు ఈ ప్రొడిక్షన్ ఇచ్చారు కదా, ఈ 34 వరకు కాస్ట్ టు సర్వ్ ఎంత ఉంటుంది అనేది కూడా ఒక ప్రొడిక్షన్ ఇస్తే బాగుంటుంది. యూనిట్ కాస్ట్ టు సర్వ్ అండ్ బ్యాకింగ్ డౌన్ మీద కూడా ఒక ప్రొడిక్షన్. సో యూనిట్ కాస్ట్ అనేది until unless the DPR is prepared, until unless we call for the tenders, the proper DPR, I cannot tell you it is because no, it all depends, varies. Solar power ki ఒక రకంగానే కాస్ట్ ఉంటుంది, పంప్ స్టోరేజ్ దానికి ఒక రకమైన ఉంటుంది, ఇప్పుడు ఉన్నది బ్యాటరీ స్టోరేజ్కి ఒక రకంగా ఉంది, థర్మల్ పవర్కి ఒక రకంగా ఉంది. బట్ ఏ సెక్టార్లో తీసుకున్నా నీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ఓపెన్ గ్లోబల్ టెండర్స్, ట్రాన్స్పరెంట్ టెండర్స్ పిలిచినప్పుడు ఎవరు తక్కువగా పవర్ ఇవ్వటానికి ఏ కంపెనీ ముందుకు వస్తే ఆ గ్లోబల్ టెండర్స్ లో దాన్ని స్టడీ చేసి అప్పుడు అది కన్సిడర్ చేసినప్పుడు అప్పుడు పర్ యూనిట్ ఎంత పడుతుందో క్యాల్కులేట్ చేసి చెప్పగలం. గారు మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అక్కడ బొగ్గు ఎక్కడుంది, ఎలా చేస్తారు ఏంటి అంటే కూడా చాలా సీరియస్ అలిగేషన్ చేశారు. కానీ మొన్నటి క్యాబినెట్ లో మక్తల్లో ఇంకా 2-3 చోట్ల కూడా ప్లాంట్స్ పెట్టాలనుకుంటున్నారు, ఎలా సమర్థించుకుంటారు? యు ఆర్ రైట్, వెరీ రైట్ క్వశ్చన్ యు ఆస్క్డ్ మీ. ఎనీ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ కి యూనిట్ కాస్ట్ తో పాటు రా మెటీరియల్ వాడే కాస్ట్ కూడా దాన్ని క్యాల్కులేట్ చేసి యూనిట్ కాస్ట్. ఎక్కడైతే కోల్ తవ్వుతున్నారో, ఎక్కడైతే కోల్ అందుబాటులో ఉందో ఆడనే పవర్ ప్రాజెక్ట్ పెట్టుకుంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గిపోతుంది, విపరీతంగా తగ్గుతుంది. సో తగ్గినప్పుడు ఆ భారము పవర్ ప్రొడక్షన్ మీద పడుతుంది. ఇప్పుడు మీరు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ అన్నప్పుడు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ పెట్టిన పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కోల్ బ్లాక్స్ లేవు. అందుకే ఇప్పటికి కూడా పిట్ హెడ్స్ అంటే భోపాల్పల్లిలోనో, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ దగ్గరనో, లేకపోతే ఎక్కడెక్కడైతే కోల్ బ్లాక్స్ ఉన్నాయో ఆడ పవర్ పెట్టిన దానికి రామగుండం దూరంగా కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి బుక్ క్యారీ చేసేదానికి పవర్ కాస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు అందుకోసమే మేము ఎక్కడా కూడా పవర్ ఇది కోల్ బ్లాక్స్ లేని దగ్గర ఎక్కడా కూడా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకోవట్లేదు, అనుకోదు కూడా. ఎందుకంటే వీ నో ది కాస్ట్ అండ్ వీ డోంట్ వాంట్ టు పుట్ ఎనీ బర్డెన్ ఆన్ ద పీపుల్. మీరు చెప్పే మక్తలు ఉందన్నారే, మక్తల్ అనేది అక్కడ ల్యాండ్ ఉంది, అది కోల్ పెట్టడానికి బాగుంటుందా, సోలార్ పెట్టడానికి బాగుంటుందా, హైడ్రోజన్ పెట్టడానికి బాగుంటుందా, లేకపోతే న్యూక్లియర్ పెట్టడానికి బాగుంటుందా స్టడీ చేయమని చెప్పాం. రామగుండం పాల్వంచ అన్నట్టు రామగుండం అనేది అక్కడే బొగ్గుబాయి ఉంది. నిజాం ఎప్పుడో స్టార్టింగ్ లో ఫస్ట్ పెట్టినటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్టు అది దాని ఏజ్ అయిపోయి కొలాప్స్ అయిపోయింది కాబట్టి అక్కడే కోల్ ఉంది, అక్కడే వాటర్ ఉంది. తక్కువ ధరకి, అత్యంత తక్కువ ధరకి ఆడ ప్రొడక్షన్ తీసుకోవచ్చు. అట్లాగే మీకు పాల్వంచ దగ్గర కూడా అక్కడే కోల్ ఉంది, అక్కడే వాటర్ ఉంది. గోదావరికి ఆల్రెడీ కేటీపీఎస్ 4, 5, 5, 6 days అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత తక్కువ ధరకు వస్తుంది. సో ఈ రెండు కూడా ఎవరు చేయాలి, దానికి కూడా చాలా స్పష్టత ఇస్తుంది క్యాబినెట్. ఎన్టీపీసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళే తక్కువ చేసేటట్టు వాళ్ళకే ఇచ్చిద్దాం. సో ఎన్టీపీసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వాళ్లే టెండర్ పిలిచి వాళ్లే ప్రొడక్షన్ చేస్తా అంటే దాంట్లో కూడా స్టేట్ గవర్నమెంట్ ఏదో అడగోలు మాట్లాడారు. మాకే సంబంధం వస్తుంది. మేము చాలా ట్రాన్స్పరెంట్ గా చేయాలని ఎన్టీపీసీకి ఇద్దాం అనుకున్నాం. వాళ్ళు ఎన్టీపీసీ జెన్కో కాస్ట్ కంటే తక్కువ వాడుతుంటే వాళ్ళకి ఇవ్వాలి. ఏదో జెన్కో ఆర్ ఎన్టీపీసీ ఏది చేసినా కానీ ఎవరు తక్కువ ధరకిస్తే వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఎన్టీపీసీకి అని చెప్పాం.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ కాన్స్టెంట్ గా మానిటర్ చేస్తూ ఉంటుంది. మనకు కావాల్సింది ఓన్లీ పవర్. స్టేజ్ 2 లో ఎన్టీపీసీ అది ప్రతిపాదన కూడా కావాలని ఏదో గుణగాల్సి వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళలానే ఈ గవర్నమెంట్ కూడా ఉంటుందని ఊహించుకొని మాట్లాడుతూ ఉంటే ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్ అండ్ ఐ పిటీ హిమ్ ఆల్సో వితౌట్ అండర్స్టాండింగ్. ఎన్టీ